Hi friends, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యా సో నేను ఈ మధ్యకాలంలో జస్ట్ 2-3 డేస్ ముందు హత్య మూవీ చూశాను. నాకు కుదరలేదు ఇన్ని రోజులు వీడియో చేయడం. బిజీ విత్ ఐపీఎల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రిటీ మచ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్. మొత్తం మ్యాక్సిమం అవి కూడా కవర్ చేయాలి నాకు. సో యా కమింగ్ బ్యాక్, ఈ మూవీ నేను వచ్చినప్పుడు ప్రైమ్ వీడియోలో చూశానండి. కొంచెం నిద్ర వచ్చిందని చెప్పాలి, బాగా నిద్ర వచ్చింది నాకు ఆ రోజు. నాకు ఎక్కలేదు మూవీ, ప్రామిస్ ఐ డెంట్ గెట్ ఇట్ ఆ రోజు. కానీ నేను ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్ అలా చూస్తుంటే మళ్ళీ పైకి వచ్చింది హత్య అంటే. అది మళ్ళీ నాకు క్యూరియాసిటీ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ చూస్తాను నేను ఆ మూవీని. సో మూవీని చూస్తే ఫస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూవీలో. ప్రత్యేకంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటేనే మీ మూవీ అర్థమవుతుంది. అందుకే నేను ఒక చిన్న చాట్ లాగా చేశాను. చూడండి, ఇప్పుడు విఎస్ అని అంటే వైఎస్ అని పెట్టుకోవాలి మన రియల్ లైఫ్లో. విఎస్ దయానంద రెడ్డి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి. విఎస్ జీవన్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విఎస్ అభిలాష్ రెడ్డి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి. విఎస్ భూషణ్ రెడ్డి అంటే వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ అనిత అనే క్యారెక్టర్ ఉంది ఈ మూవీలో, కూతురు. సో సునీత రియల్ లైఫ్లో సునీత గారు. ఇంకా ఏసియన్ రామకృష్ణ అని ఉంది, టీవీ ఛానల్ లాగా ఓనర్ లాగా. ఇందులో మనం రియల్ లైఫ్లో ఏబిఎన్ రాధాకృష్ణ అనుకోవాలి మనము. కృష్ణారెడ్డి పిఏ, కృష్ణారెడ్డి అని పెట్టారు, ఇక్కడ ఎందుకు చేంజ్ చేయలేదు. మూవీలో గంగారెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, అక్కడ మనం రియల్ లైఫ్లో గంగిరెడ్డి అనే క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుంది. అనిల్ యాదవ్ అనే మూవీలో మనకు రియల్ లైఫ్లో సునీల్ యాదవ్. ఉమా మహేష్ రెడ్డి రియల్ లైఫ్లో ఉమాశంకర్ రెడ్డి కింద. షేక్ దాస్ అంటే మన రియల్ లైఫ్లో దస్తగిరి అని, షేక్ దస్తగిరి అనుకుంటా. ఇంకా షాహీన్ అని ఉంది ఒక మూవీలో క్యారెక్టరు, అది షేక్ షమీమ్ క్యారెక్టర్ ఇక్కడ రియల్ లైఫ్లో, ఇలా రెండో భార్య అనుకుంటా. విఎస్ఆర్సిపి అనే పార్టీ, వైఎస్ఆర్సిపి, బీడీపీ అంటే టీడీపీ, సిడిఏ అంటే సిబిఐ. సో ఈ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూవీలో. ఈ క్యారెక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది కనుక నేను ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి చాట్ చేసి చెప్తానంటే, ఇది అర్థం చేసుకోకుండా మనం మూవీ చూస్తే మనకేం అర్థం కాదు. ఏదో జరుగుతుంది, ఎవరు వస్తుంటారు, ఏదో ఇన్వెస్టిగేట్, అది మొత్తం అర్థం కాదనమాట. ఓకే, ఇది మీరు బేసిస్గా పెట్టుకొని తర్వాత చూడండి, మీకు అప్పుడు న్యూస్ హెడ్లైన్స్ తోటి కొంచెం రికలెక్షన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మూవీ ఎలా ఉంది అంటే, మూవీ కొంచెం బోర్డమ్ సైడ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్గానే ఉంది. అఫ్కోర్స్ డైరెక్షన్ బాగానే చేశారు, కొంతవరకు డైరెక్షన్ బాగానే ఉంటుంది. కాకపోతే ఎంటైర్లీ ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఇది ఒక మన టిపికల్ మూవీ కదండి, మామూలుగా ఎంటర్టైనర్ కాదు ఇది ఒక క్యూరియాసిటీ బేస్డ్ మూవీ. ఈ మూవీ ప్రత్యేకంగా ఓన్లీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది అని ఎవరికైనా అనుకుంటారో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. మిగతా వాళ్ళకి కొంచెం కూడా క్యూరియాసిటీ అంటే అపీల్ చేయకపోవచ్చు ఈ మూవీ. ఎందుకంటే అంత సింపుల్ ఒక క్రైమ్ జానర్ మూవీ, రేసీ థ్రిల్లర్ ఏం కాదు. సో క్యూరియాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మూవీ చూడొచ్చు. నెక్స్ట్, ధన్యబాల యాక్టర్స్ అంతా బాగానే చేస్తారు, అంటే పెద్ద యాక్టర్స్, స్టార్ కాస్ట్ ఏం కాదు. ధన్య బాలకృష్ణ అనేవాళ్ళు, ధన్య బాలకృష్ణ కొంచెం మూవీస్లో సైడ్ క్యారెక్టర్ చేసింది. అలా హీరోయిన్గా నేను ఎప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు. ఆమె మెయిన్ క్యారెక్టర్, ఆమె ఆఫీసర్ ఇందులో. సో నెక్స్ట్, మిగతా వాళ్ళని మీరు చూస్తుంటారు. ఇక్కడ రవితేజ తమ్ముని చూశానండి చాలా రోజుల తర్వాత. ఆయన కూడా ఒక ఆఫీసరు. ఆయన పేరు వర్మ అండి, నాకు గుర్తురావట్లేదు ఏం వర్మనో. ఆయన మెయిన్ రోల్ దయానంద రెడ్డి క్యారెక్టర్. ఆ భరత్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు, ఆయన మామూలుగా కనిపిస్తుంటాడు సైడ్ క్యారెక్టర్స్లో చాలా. ఆయనేమో ఇందులో విఎస్ జీవన్ రెడ్డి క్యారెక్టర్. ఓకే, వీళ్ళ తర్వాత మనకి పెద్దగా ఐడెంటిఫై అంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్ ఆల్సో, అంత కాదు. సో వీళ్ళు కొన్ని బేసిక్గా చేసింది కొన్ని థియరీస్ని కొంచెం పాపులర్ థియరీస్ని కొంచెం అనలైజ్ చేసి చూపించారు ఈ మూవీలో, ఆ మూవీస్లో. సో ఇది వితౌట్ బయాస్ అయితే చూడటం కుదరదు. సపోజ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది కొంచెం నచ్చొచ్చే మూవీ సపోర్టర్స్కి, అట్లనే టీడీపీ పార్టీ వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు.
ఎందుకంటే కొంచెం వాళ్ళకు అట్లీస్ట్ కొన్ని పాపులర్ థియరీస్ ప్రకారం ఇది మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో ఎవరి బయాస్ ప్రకారం వాళ్ళు ఉంటారు. అండ్ ఇది కూడా మనం ఇది ఒక మూవీ మాత్రమే, మీద ఫ్యాక్ట్ ఇదని చెప్పలేము. వాట్ ఎవర్ సో ఓన్లీ మూవీని మీకు క్యూరియాసిటీ ఉండి ఈ మూవీ చూడాలంటే చూడండి. వితౌట్ బయాస్ చూడటం కొంచెం కష్టమే, చూడగలిగితే చూడండి. సో ఐ కెనాట్ గివ్ ఇట్ రికమెండ్ అండి. మినిమం మనకి హైలీ రికమెండ్ ఇవ్వలేను దీనికి, అలా లేదు. నాకు నేనే చెప్పాను కదా, ఫస్ట్ టైం నాకు నిద్ర వచ్చింది ఈ మూవీ చూస్తే. నిద్ర రాకుండా ఈ మూవీ చూడాలి అంటే కొంచెం అంటే మామూలుగా ప్లీజ్ అంతే కొంచెం ఓపికగా చూడాలి మూవీ. సో టైంపాస్ ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని చేస్తుంది కాబట్టి ఐ గివ్ ఇట్ టైంపాస్ రేటింగ్ అండి. థ్యాంక్ యూ. And please like, share and subscribe and encourage our content. Thank you.